నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మౌత్ వాటరింగ్ రెసిపీతో వచ్చేసాను. మౌత్ వాటరింగ్ అంటే మీకు అర్థమవుతుంది కదా, చింతకాయ అండి. అది చింతకాయ చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అందులోని ఇవి లేత చింతకాయలండి. చాలా బాగుంటుంది దీంతో చింతకాయ కొత్తిమీర పచ్చడి చేసుకుంటే. అందుకని చింతకాయని గింజలు తీయాల్సిన పని ఉండదండి. ముదిరిని అయితే గింజలు తీయాలి, అది పెద్ద పని, పెద్ద ప్రాసెస్. అందుకని లేత చింతకాయ అయితే పింక్ కూడా తక్కువగా ఉండి బాగుంటుందండి టేస్ట్. అందుకని లేత చింతకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. అలా చేసుకుంటే మిక్సీ తొందరగా అవుతుంది, లేదు అంటే అవ్వడం కష్టం. తర్వాత కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగేసానండి. కడిగేసిన తర్వాత నేను కట్ చేస్తాను కొత్తిమీరని ఎప్పుడు, ఎందుకంటే కోసిన తర్వాత కడిగితే స్మెల్ పోతుందంట. తర్వాత దీనికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి పచ్చిమిర్చి సన్నంకాయలండి, చాలా కారంగా ఉంటాయి, అందుకే తక్కువ తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి దీన్ని కొంచెం ఇలా సగం సగం కింద కట్ చేసుకున్నానండి, పేలకుండా ఉంటాయి, లేదంటే పేలిపోతాయి కదా, అందుకే. తర్వాత స్టవ్ మీద ముక్కడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ముందు పచ్చిమిరపకాయలు వేపేసుకుంటున్నానండి. ఎందుకంటే కొత్తిమీర తొందరగా ఎగిపోతుంది, చింతకాయ అయితే పెద్ద పని కూడా ఉండదు. ఈలోపు మనం తర్వాత పచ్చిమిర్చి వేసామంటే అవి వేగదు. అందుకనే ఆల్మోస్ట్ పచ్చిమిర్చి వేగిపోయింది అన్నప్పుడు నేను ఈ కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఎప్పుడు కూడా కోసిన తర్వాత కడుక్కోవద్దండి కొత్తిమీర, ముందే శుభ్రంగా వేళ్ళు తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుని కట్ చేసుకుంటే కొత్తిమీర నిజంగా స్మెల్ బాగుంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కోసిన కొత్తిమీర నీళ్ళలో వేస్తే నీళ్ళు కూడా రెడ్గా వచ్చేస్తాయి, ఆ ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. అందుకని ఇలా వేసిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర మగ్గిపోయిన తర్వాత చింతకాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి. జస్ట్ వేసి 2 తిప్పులు తిప్పితే చాలు. కొంతమంది కూడా వేపకుండా కూడా వేస్తారు కానీ నిల్వ ఉండదండి, ఎందుకంటే ఎక్కడ ఉతుకుని తడి ఉంటుంది కదా. అందుకని జస్ట్ ఇలా 2 తిప్పులు తిప్పేటప్పటికి ఆ చింతకాయ ఎలా అయింది అంటే, ఇలా నొక్కుతుంటే లోపల అది చింత గింజలతో ఫామ్ అవుతుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది గుజ్జు, అంతలాగా మగ్గిపోయింది అనమాట. ఫైనల్గా దీంట్లో ఏంటంటే ఒక చిన్న చింతకాడ వేసుకోవాలండి. మామూలు మనం రెగ్యులర్గా చారులో కట్ట వాడుకునే చింతకాయ పచ్చడే కదా, కాడెందుకో చింతకాయ మళ్ళీ వేయడం ఎందుకు అనుకుంటారు. ఎందుకు వేసాను అంటే చింతకాయలో వగరు ఉంటుందండి, పులుపుతో సమానంగా వగరు ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చింతకాడ వేసాను అనమాట. చూసారా, అది 2 తిప్పులు తిప్పడానికి ఎలా అయిపోయిందో అదనమాట. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే అనుకోవద్దు, దీంట్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి చూడండి. అదంతా తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, అలాగే ఉప్పు కూడా వేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకోగలిగితే అంత మెత్తగా పట్టుకోండి, ఎందుకంటే ఇంకా అంతకన్నా పేస్ట్గా అవ్వదు, బరగ్గా నుండి. చూసారా, టిప్ అన్నాను కదా ఇదే. కొంచెం అంటే 1 స్పూన్ ఇలా బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ముందు వేస్తే కనుక కొత్తిమీర అది నలగదు, జిగురు ఫామ్ అయిపోయి, అందుకని లాస్ట్లో వేసాను. ఆ బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చూడండి. అంతేనండి. ఫైనల్గా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవడమే. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని 1 చుక్క నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.